అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది పూర్తిగా రద్దు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది రద్దు చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు టోటల్గా 26 జిల్లాలలో ఒక్కొక్క సచివాలయం తీసుకొని వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క సచివాలయం తీసుకొని ఈ మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలలో ఒక్కొక్క సచివాలయం తీసుకొని వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. టోటల్గా 10,923 పింఛన్లు అయితే వెరిఫికేషన్ అయితే చేసింది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 563 పింఛన్లు అనర్హులుగా గుర్తించడం జరిగింది గవర్నమెంట్. ఇందులో ఏ కారణమైనా ఉండొచ్చు, చెప్పలేం. భూమి కలిగి ఉండొచ్చు, కొంతమంది 10 ఎకరాల పైబడి కలిగి ఉండొచ్చు, ఎలక్ట్రీషియన్ మీటర్ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేకుంటే ఇంకా 4 వీల్ కార్ ఉండొచ్చు. ఇటువంటి రకరకాల సమస్యలు అయితే ఉండొచ్చు. అంతేకాకుండా ఇందులో కొంతమంది డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు, ఎక్కువ శాతం వికలాంగులు అయితే ఉన్నారు. వీళ్ళ పింఛన్ కూడా ఎక్కువ శాతం తీసేయడం జరిగింది, ఈ 563 పింఛన్లు కూడా. అయితే కనుక ఈ 563 పింఛన్లు తొలగించాలంటే కనుక ఒక నోటీస్ ఇవ్వాలి వీళ్ళకు. మీ పింఛన్లు తొలగిస్తున్నామని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వాలి వీళ్ళకు. మీ పింఛన్లను ఈ కారణం చేత మీకు తొలగిస్తున్నామని చెప్పేసి ఈ పింఛన్లు అయితే తొలగించడానికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఈ డిజేబుల్ పర్సన్ అయితే కనుక మీ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో లేదు కాబట్టి మీ పింఛన్లు కూడా తొలగిస్తున్నామని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి. ఈ నోటీస్ ఇవ్వాలంటే కనుక ఒక జీవో రిలీజ్ కావాలి. ఒక జీవో అనేది 563 పింఛన్లను తొలగిస్తున్నట్టు ఒక జీవో రిలీజ్ చేయాలి గవర్నమెంట్. ఎవరు రిలీజ్ చేశారు? గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ స్వేచ్ఛ అధికారులు అయితే కనుక ఒక జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 17వ తారీఖు మంగళవారం ఒక జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఈ 563 పింఛన్లను తొలగించండి అని చెప్పేసి ఒక జీవోని అయితే రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా వెంటనే ఈ జీవోని రద్దు చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వెంటనే వీళ్ళ అధికారులకైతే చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే కనుక 17వ తారీఖు, అది కూడా 17వ తారీఖు మంగళవారం సాయంత్రం, అదే రోజు ఏ రోజైతే కనుక జీవో జారీ చేసిందో అదే రోజు సాయంత్రం అయితే కనుక ఈ జీవోను పూర్తిగా రద్దు చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులకు అయితే చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చెప్పడం జరిగిందంటే కనుక ఇందులో ఎక్కువ శాతం డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఈ సర్టిఫికేట్లు అనేది అప్డేట్ చేయించుకోవాలి. అంటే కనుక ఇందులో అర్హులు కలిగి ఉన్నారు, ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. ఈ డిజేబుల్ పర్సన్లో ఎక్కువ మంది ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు, తీసేయడానికి వీలు కాదు. కాబట్టి ఈ జీవోను వెంటనే రద్దు చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వెంటనే అదే రోజు రద్దు చేయడం జరిగింది. 100 మంది అనర్హులు లబ్ధి పొందిన ఒక్క అర్హుడు లబ్ధి పొందకపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు. కాబట్టి వెంటనే జీవోను రద్దు చేయండి అని చెప్పేసి వెంటనే రద్దు చేసింది. అంటే కనుక ఈ సవరణ సర్టిఫికేట్ 2009 నుంచి 2018 వరకు మధ్యలో తీసుకున్నటువంటి సవరణ సర్టిఫికేట్ ఏవైనా ఉన్నాయో అవి డేటా ఆన్లైన్లో లేవు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో తీయడం జరిగింది. కాబట్టి ఈ సర్టిఫికెట్లను ప్రతి ఒక్క జిల్లాలలో ఈ వైద్య అధికారులను నియమించి వైద్య బృందాలను ఏర్పాటు చేసి సదర క్యాంపుకు మళ్ళీ అందరినీ పంపించాలి. ఎవరైతే ఈ డేట్లో తీసుకునేటువంటి సదర సర్టిఫికెట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరిని సదర క్యాంపుకు పంపించాలి. సదర క్యాంపుకు డైరెక్ట్ పంపించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సదరానికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే కనుక ఆల్రెడీ వీళ్ళ సదరన్ సర్టిఫికేట్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేందుకు సదరన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. కాబట్టి మీరు సదరానికి అప్లై చేసుకోవడానికి లేదు. ఈ డేట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ డైరెక్ట్ సదరానికి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఒక్క జిల్లాల వారీగా డివైడ్ చేసి ఈ మండలము ఈ నియోజకవర్గం ఈరోజు అని చెప్పేసి వీళ్ళను మొత్తం వెరిఫికేషన్ అయితే పంపించడం జరుగుతుంది. డేట్ అయితే రాలేదు, డేట్ వచ్చిన తర్వాత చెప్తాను. ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ అయితే పంపించడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ఈ సవరణ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ పర్సన్ ఖచ్చితంగా అంగవైకల్యం కలిగి ఉన్నాడా లేదా, ఇతడు ఎంత అంగవైకల్యం కలిగి ఉన్నాడు, ఇతనికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారు, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు ఖచ్చితంగా. లేకుంటే ఈ సర్టిఫికేట్ ఏమన్నా ఫ్రాడ్ చేసి తీసుకున్నాడా, ఇతనికి అంగవైకల్యం లేకపోయినా తీసుకున్నాడా అని చెప్పేసి ఆ సదరన్ క్యాంపులు అయితే చెక్ చేయడం జరుగుతుంది. సదరన్ క్యాంపుకు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పంపించడానికి వీళ్ళు మనకు డిసెంబర్ నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ కొద్దిమంది పెరగవచ్చు, తగ్గవచ్చు, చెప్పలేము. కాబట్టి
మనకు తొందరలో విధి విధానాలు అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్లో సదరు క్యాంపుకి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఆన్లైన్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ చేసిన తర్వాత మనకు వచ్చే నెల జూలైలో వచ్చేసి జూలైలో అనుకుంటాను, జూలైలో అన్ని పింఛన్లు అయితే వెరిఫికేషన్ చేస్తారు. అప్పుడు మీ పింఛన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా జీవో జారీ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక వెంటనే ఈ జీవోను రద్దు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ పింఛను తొలగించడానికి అవకాశం ఉండదు. ఒక డిజేబుల్ పర్సన్ కాదు, మిగతా పింఛన్లు కూడా తొలగించడానికి అవకాశం ఉండదు. మిగతా పింఛన్ల విషయానికి వచ్చాను కదా, ఇందులో 4 వీలర్ కానివ్వండి, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఎవరైనా కానివ్వండి కొంచెం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో వీళ్ళు ఏమంటున్నారంటే కనుక ప్రస్తుతం ఇందులో కొన్ని వివరాలు మార్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ 13 అంశాలలో ఏమన్నా మార్చే అవకాశం ఉంది కాబట్టి, బట్ ఏదంటే ఈ 13 అంశాలను మీరు ఒక స్ఫూర్తిగా తీసుకొని మార్చుకునే అవకాశం ఉంటే చూసుకోండి. ఈ 13 అంశాలు మార్చే అవకాశం ఉంది అంటున్నారు. మీరు 13 అంశాలే తీసుకోండి, మీ పింఛన్కి ఎటువంటి సమస్య రాదు. నేను చెప్పే సొల్యూషన్ అనమాట. కాబట్టి ఏదైనా ఉంటే కనుక మనకు జూలై నెలలో వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎవరైనా సమస్యలు ఉంటే మిగతా పింఛన్లు డిజేబుల్ పర్సన్ అయితేనే కనుక సదరు క్యాంపుకు పంపించేసి వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత పర్సెంటేజ్ పెరగవచ్చు, తగ్గచ్చు, లేకుంటే సర్టిఫికేట్ తొలగించవచ్చు అతడు అంగవైకల్యం కలిగి ఉంటే. కాబట్టి నేను చెప్పేది వీడియోలో మొత్తం క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.